చామదుంపలు గుడ్లు పులుసు మన స్టైల్లో సింపుల్గా రెడీ చేసేద్దాం వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ యువర్ మేరీ రాజ్. ముందుగా చామదుంపలు శుభ్రం చేసుకొని తగిన నీళ్ళు పోసుకొని పొయ్యి వెలిగించి బాండీ పెట్టుకొని వీటిని మరగనివ్వాలి. పక్కనే ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుందాం. మనకు కావాల్సిన వెజ్జెస్ ఇవి. ఈలోగా నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకుందాం. ఉల్లిపాయ టమాటోలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండీ పెట్టుకొని జీలకర్ర కొద్దిగా మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన తీసి ఉంచుకుందాం. ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ వేసి చిన్న పసుపు వేసుకొని గుడ్లకి ఘాట్లు పెట్టి లైట్గా ఫ్రై చేసి పక్కన తీసుకుందాం. అదే ఆయిల్లో ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేపుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాంట్లోనే టమాటీ ధనియాల పొడి కారం వేసి మూత పెట్టి టమాటీల్ని మగ్గనిద్దామండి. ఇగో మగ్గాయి కదా. ఇప్పుడు పొట్టు తీసి పెట్టుకున్న చామదుంపలను వేసుకొని ఒక 5 నిమిషాలు దాంట్లో మగ్గనిద్దాం. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక పొంగు రానిద్దాం. ఈలోగా జీలకర్ర మెంతులు పొడి చేసుకొని రెడీ చేద్దాం. ఇగోండి పొంగు వచ్చింది కదా. ఈ పొడి వేసి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పులుసుని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో బాయిల్ చేసి పెట్టుకుని మన ఎగ్స్ వేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇదిగోండి రెడీ అయిపోయింది మన కూర. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.